హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ క్యాన్సర్. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి మీకోసం ఏ వీడియో తీసుకొచ్చానో తెలుసా? ఒక హర్రర్. ఆ జోన్రా అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే. మోర్ దెన్ భయం. చాలా మందికి భయంగా ఉన్నా కూడా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ముందే చెప్తున్నా, ఈ వీడియో చూసి మేము చెప్పింది చూస్తే తర్వాత భయపడితే మాకు సంబంధం లేదు. ఇంతకీ వీడియో ఏంటంటారా? మీరు హర్రర్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు. బేసికల్లీ అందులో సుస్సు పోయించే సీన్స్ కొన్ని ఉంటాయి. సో అలా కొన్ని సీన్స్ ని మీకోసం తెచ్చా. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోని స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, రోజు మీకోసం ఇట్లాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ లిస్ట్ లో టాప్ 1 లో ఉండే సీన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ కాంచనా మూవీ. చిన్నప్పుడు చూసి ఇంట్లోకి వెళ్ళని వారు ఎంతో మంది ఉంటారు, అచ్చం నాలాగే. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కమెంట్ చేయండి. ఇక సీన్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటది. దయ్యం ఉన్న గ్రౌండ్ పక్కనే ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో ఒక రోజు మేడ మీద రేఖ అనే అమ్మాయి వర్షం వచ్చేలా ఉందని బట్టలు తీస్తూ ఉంటది. తన చున్ని ఆ గ్రౌండ్ లో ఒక ప్లేస్ లో పడుద్ది. తను వెళ్ళి ఆ చున్నీని తీసుకొచ్చుకుంటది. నైట్ అవుద్ది, తను పడుకుంటది. సడన్ గా డోర్ నాక్ అవుతుంది. తను లేచి ఎవరు అని అడుగుతుంది. నేనమ్మా అని చెప్తుంది వాళ్ళ అమ్మ. సరే లోపలికి రా అమ్మ అని చెప్తుంది. వాళ్ళ అమ్మ రాదు. తను వెళ్ళి డోర్ తీసి చూస్తే ఎవరూ ఉండరు. డోర్ క్లోజ్ చేసి వచ్చి మళ్ళీ పడుకుంటుంది. తన చెద్దరులో దయ్యం చేరుద్ది. వెంటనే మాయమవుద్ది. తను చాలా భయపడిపోయి అరిచేస్తుంది. వెంటనే అద్దంలో ఎవరో వెళ్ళినట్టుంటది. ఇంతలో దయ్యం తన కాళ్ళు పట్టుకొని ఆ గ్రౌండ్ కి ఈడ్చుకు వెళ్ళి తనను ఒక కర్రతో పొడిచి చంపేసినట్టు చూపిస్తారు. కట్ చేస్తే తను అరుస్తూ ఉంటది. ఇదంతా తన కలలో వచ్చిందన్నమాట. అరుపుకు వాళ్ళ అమ్మ లేచి అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది రేఖ. వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ పాడుబడ్డ గ్రౌండ్ లో పడ్డ చున్నీని తీసుకురావద్దని అంటుంది. ఆ చున్నీ తీసి ఆ మిడ్ నైటే గ్రౌండ్ లో పడేస్తుంది వాళ్ళ అమ్మ. చున్నీని వెంటనే భూమిలోకి దయ్యం లాక్కుంటది. ఈ సీన్ మీరు ఏ టైంలో చూసినా మీకు ప్యాంట్ తడిచిపోవడం ఖాయం. ఈ సీన్ కి ఎంతమంది భయపడ్డారో కామెంట్ చేయండి. నెంబర్ 2, కళావతి మూవీ. కళావతి మూవీలో ఒక సీన్ ఉంటది. దయ్యం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత త్రిష మిడ్ నైట్ కారిడార్ లో ఒక బుక్ చదువుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తను చదువుతూ ఒక వైపు చూస్తుంది. అక్కడ ఒక ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి జుట్టు మొత్తం విరబోసుకొని మొహం నిండా కప్పుకుంటుంది. తనను చూసి త్రిష చాలా భయపడిపోద్ది. తనను నడుచుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్ళుద్ది. త్రిష కూడా అదే రూమ్ లోకి వస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఈ సీన్ మూవీలో చూసినప్పుడు నిజంగా చాలా భయం వేసింది. ఆ సీన్ చాలా హర్రర్ గా ఉంటది. నెంబర్ 3, మసూద మూవీ. మసూద ప్రీ క్లైమాక్స్ సీన్ లో హీరో అండ్ సంగీత గారు ఒక ప్లేస్ కి ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటారు. అక్కడ దెయ్యం తనకు వార్నింగ్ ఇస్తుంది. ఒక డైలాగ్ ఉంటది, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్సో ఆ సమాధి సీన్ దగ్గర గుండెకి వణుకు పుడుతుంది. మీరు ఆ సీన్ చూస్తే కామెంట్ చేయండి. నెంబర్ 4, అరుంధతి. అరుంధతి గద్వాల్ పరిమేర దాటడానికి ట్రై చేస్తుంది. బట్ పశుపతి అడ్డుకుంటాడు. తను మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్లోర్ మీద పడి ఏడుస్తూ ఉంటది. ఉసు అనే ఒక సౌండ్, వదలా అని సౌండ్ ఏంటా అని అరుంధతి చూసినప్పుడు పైన తలకిందులుగా దెయ్యం తన పని మనిషిలో దూరుతూ నడుస్తూ ఉంటది. ఒక్కసారిగా కిందికి దూకి అరుంధతి మెడ పట్టుకుంటది, కొడుతుంది. ఈ సీన్ కూడా వేరే లెవెల్ ఉంటది. ఈ సీన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నెంబర్ 5, చంద్రకళ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ లో ఐ థింక్ సెకండ్ సీన్ అనుకుంటా, పనివాడు ఇంట్లో వంట చేసే టైంలో బయట వర్షం చాలా గాలి ఇస్తూ ఉంటది. కరెంటు పోతుంది. సడన్ గా ఎవరో ఏడుస్తూ ఉంటారు. తను వెళ్ళి దీపం పట్టుకొని చూస్తాడు. అక్కడ దెయ్యం ఉంటది. ఇంతలో పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు భయంతో. బట్ డోర్స్ క్లోజ్ అవుతాయి. తన ఫ్రెండ్ ని పిలవడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఒక మనిషి వస్తాడు. అచ్చం తను ఎలా గెజ్జరిస్తాడో ఆ వ్యక్తి కూడా అలానే గెజ్జరిస్తూ ఉంటాడు. లాంతర్ పట్టుకుంటాడు ఈ వ్యక్తి, అండ్ ఆ వ్యక్తి కూడా లాంతర్ పట్టుకుంటాడు. తన ఫేస్ దగ్గర ఆ లాంతర్ పెట్టుకుంటాడు. అది చూసి షాక్ అవుతాడు. అక్కడ కూడా తనే ఉంటాడు. తీరా అతన్ని దయ్యం చంపేస్తుంది. ఇక్కడ కూడా ఇతన్ని దయ్యం చంపేస్తూ ఉంటది. సో ఈ సీన్ కూడా గుండెకి వణికించేసి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ హర్రర్ సీన్స్. అయితే మీకు ధైర్యం ఉంటే ఈ సీన్స్ చూడండి, భయం ఉంటే మాత్రం అస్సలు చూడకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.